యోగాతో సంపూర్ణమైన ఆరోగ్యం ఎలా పొందాలి? యోగాతో రోగాలను మటుమాయం ఎలా చేసుకోవాలి? ఇంకా నూరేళ్ల వరకు ఆరోగ్యంగా ఎలా ఉండాలి? యోగాయే సంపూర్ణమైన ఆరోగ్యానికి మూలం. యోగా అనేది ఒక సంపూర్ణమైన వైద్య శాస్త్రం. యోగా అనేది ఒక సంపూర్ణమైన జీవనశైలి. ఇంకా యోగా ఆధ్యాత్మిక ఉత్కృష్టతకు పరాకాష్ట. రండి, ఈరోజు నాతో పాటు చెయ్యండి సుమారు 1 గంట యోగాభ్యాసం. దీనితో మీ దుఃఖాలు పటాపంచలవుతాయి, అన్ని రోగాలు సమసిపోతాయి, మీరు సమాధి స్థితి పొందుతారు. మీరు కాస్త జాగ్రత్త తీసుకోవాలి. ప్రాణాయామం చేసేటప్పుడు మీకు హార్ట్ హై బీపీ ప్రాబ్లం ఉంటే ఏది శ్రమపడి చేయొద్దు. ఏ ప్రాణాయామం అయినా సరే. మీకు నడున్నొప్పి ఉంటే, మీకు అల్సరేటివ్ కొలైటిస్ ఉంటే, ఒకవేళ మీకు తీవ్రమైన ఆస్తమా ఉంటే ఎక్కువగా శ్రమపడి చెయ్యొద్దు. ఇది గుర్తుంచుకోండి. మీరు ఎపిలెప్సీ పేషెంట్ అయినా లేదా మీరు క్యాన్సర్ పేషెంట్ అయినా మెల్లిమెల్లిగా చేయండి. ఎక్కువ కాలం పాటు చేయండి, క్యాన్సర్ కూడా సరవుతుంది. ప్రెగ్నెంట్ లేడీస్ కపాలభాతి మరియు బాహ్య ప్రాణాయామం చేయకూడదంతే. తల్లులు మరియు సోదరిమణులు నెలసరి రోజుల్లో బాహ్య ప్రాణాయామం ఒక్క ప్రాణాయామం చేయకూడదు. అంతే. ప్రాణాయామం చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు గుర్తుంచుకోండి, చెయ్యండి. మరో ముఖ్య విషయం, ప్రాణాయామం ఖాళీ కడుపుతో చేయాలి. అన్ని యోగాభ్యాసాలు ఖాళీ కడుపుతోనే చేయవలసి ఉంటుంది. సాయంకాలం ప్రాణాయామం చేస్తే భోజనం తర్వాత 5-6 గంటల తర్వాత చేయండి. ఆసనాల్లో కూడా 2 ముఖ్యమైన విషయాలు. నడుము నొప్పి ఉంటే ముందుకు వంగద్దు, మరియు హెర్నియా హార్ట్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటే వెనక్కి వంగద్దు. శ్వాసకు 2 నియమాలు. యోగాసనాలు వేసేటప్పుడు ముందుకు వంగినప్పుడల్లా ఊపిరిని బయటకు వదలండి, వెనక్కి వంగినప్పుడు ఊపిరిని లోపలికి తీసుకోండి. శరీరం సామాన్య స్థితిలో ఉన్నప్పుడు శ్వాస కూడా మామూలుగానే ఉంచాలి. ముందుకు వంగినప్పుడు శ్వాస బయటకు వదలాలి, కుడి ఎడమలు వెనక్కి పైకి వంగినప్పుడు శ్వాస లోపలికి పీల్చాలి. ఇది గుర్తుంచుకుంటే చాలు. సిద్ధాసనం, సుఖాసనం, పద్మాసనం వేసి చేస్తారు ప్రాణాయామాభ్యాసం. సిద్ధాసనం ఎడమ కాలు కింద, కుడి కాలు పైన, పాదం పైన పాదం, చీలమండ మీద చీలమండ, అరిపాదంపై అరిపాదం. ఒక అరిపాదాన్ని వేరే కాలి పిక్కకు తొడకు మధ్య ఉంచాలి. 2 చేతులు ధ్యానముద్రలో లేదా ఏదో ఒక ప్రత్యేక ముద్రలో ఉంచాలి. ఇది ధ్యాన ముద్ర, ఇది వాయుముద్ర, ఇది శూన్యముద్ర, ఇది పృథ్వీముద్ర, ఇది వరుణముద్ర, ఇది శక్తి ముద్ర, ఇది అపాన ముద్ర. ఏదో ఒక రకమైన ముద్రలో మీరు తిన్నగా కూర్చోండి. శ్వాసంలోని గట్టిగా పీల్చడం, బయటకు వదలటం చేయాలి. చేద్దాము భస్త్రిక ప్రాణాయామం. ఊపిరిని లోనికి భారంగా పీల్చాలి, బయటికి వదలాలి. శ్వాసను ఊపిరితిత్తుల లోపల దాకా నింపాలి. ముఖ్యమైన విషయం, శ్వాసను ఎక్కువసేపు గట్టిగా పీల్చాలి, బయటకు వదలాలి. కళ్ళు మూసుకుని సహజ మనసుతో ఊపిరిని లోపలికి గట్టిగా పీలుస్తాము, వదులుతుంటాము. భస్త్రిక ప్రాణాయామం ప్రతిరోజు సుమారు 2 నిమిషాలు చేయండి కనీసం. ఒకవేళ మీరు అరగంట సేపు ప్రాణాయామం చేయాలనుకోండి, అప్పుడు మీరు 2 నిమిషాల పాటు భస్త్రిక, బాహ్య, భ్రామరి, ఉదగిత ఇంకా ఊపిరితో ఓం ధ్యానం చేయండి. ఇది 10 నిమిషాలు చేయండి. ఇంకా 10 నిమిషాలు మీరు కపాలభాతి, అనులోమ్ విలోమ్ అరగంట పాటు. అదే ఒకవేళ మీరు 1/2 గంట ప్రాణాయామం చేస్తే భస్త్రిక, బాహ్య, అనులోమ విలోమ, భ్రామరి, ఉదగిత మరియు ఊపిరితో ఓంకారం 3 నిమిషాల పాటు చేయండి. 15 నిమిషాల పాటు కపాలభాతి, అనులోమ విలోమ ప్రాణాయామాలు అరగంట, 1/2 గంట పాటు అభ్యాసంగాని చేశారంటే ప్రతిరోజు చేస్తే మీకు ఏ విధమైన అనారోగ్యము కలగదు. ఈ భస్త్రికా ప్రాణాయామం గట్టిగా గాలి పీల్చడం, గాలి వదలడం. ఊపిరిని లోపల గట్టిగా పీలుస్తున్నారు, బయటకు వదులుతున్నారు. కళ్ళు మూసుకుని మనసు నిర్మలంగా, మనసులో ఒకటే భావన. ఊపిరిని గట్టిగా లోనికి పీల్చి బయటకు వదులుతున్నారు ఒక పవిత్రమైన సంకల్పంతో. బ్రహ్మాండమందలి సమస్త దివ్యశక్తులు నేను 4 దిశల నుండి పొందుతున్నాను. నా పంచేంద్రియాలకు, నా భోజనంలో, ప్రాణంలో, మనస్సులో, విజ్ఞానంలో, ఆనందంలో, ఫిజికల్ బాడీ, ఎథరిక్ బాడీ, ఎస్ట్రల్ బాడీ, మెంటల్ అర్కాజల్ బాడీ, ప్రాణపాన వ్యాన దాన సమాన 5 ప్రాణాలు నా ఆరోగ్యాన్ని, శక్తిని నింపుని ఉత్తేజితం అవుతున్నాయి. ఇంకా పృథ్వీ, అగ్ని, జల, వాయు, ఆకాశాలు, పంచభూతాల, పంచతత్వాల, పంచ ప్రాణాలకు భస్త్రికా ప్రాణాయామంతో పోషణ లభిస్తుంది.
అలసట అనిపిస్తే ఆగిపోండి. ఇంకా దీని అభ్యాసాన్ని మెల్లిమెల్లిగా పెంచుతూ మొదట 1 నిమిషం, తర్వాత 2, 3 నిమిషాలు ఆపకుండా చేయగలుగుతారు. చాలా ఎక్కువ ఆస్తమా ప్రాబ్లం మీకు ఉంటే దీన్ని 5 నిమిషాలు కూడా చెయ్యవచ్చు. ఇది భస్త్రికా ప్రాణాయామం. ఊపిరితిత్తులను, గుండెను, మెదడును, మొత్తం నాడీ వ్యవస్థను పటిష్టం చేసేందుకు చాలా అవసరం. తీసుకోవలసిన ప్రత్యేక శ్రద్ధల్లా ఊపిరితిత్తుల లోపల దాకా పీల్చండి. బయటకు వదలండి. గాలి కడుపులో నింపద్దు. ఊపిరితిత్తుల్లో డయాఫ్రమ్ వరకు ఊపిరిని పీల్చి ఇంకా బయటకు వదలాలి. కడుపులో గాలి నింపితే చూడండి, ఇది తప్పు అవుతుంది. అలా చేయవద్దు. అలా చేశారంటే అది తప్పు అవుతుంది. శ్వాసను ఊపిరితిత్తుల లోపల దాకా పీల్చండి, బయటకు వదలండి. భక్తిభావం నిండిన మనస్సుతో, మనస్ఫూర్తిగా, పూర్తి శ్రద్ధతో భస్త్రికా ప్రాణాయామాభ్యాసం ప్రతిరోజు మీరు 2-3 నిమిషాలు చేయండి. ఇక ముందుకు సాగుదాం. ప్రాణాయామంలో ప్రతి పనిని తదేకంగా చూడండి, అలాగే చెయ్యండి. పద్ధతిగా మేము ఏ ప్రాణాయామాన్ని ఎంతసేపు చేయాలని చెబుతున్నామో అంతసేపు మాత్రమే దాన్ని చెయ్యండి. అప్పుడు వ్యాధులన్నీ నశిస్తాయి, సాంత్వన కూడా లభిస్తుంది. ఇప్పుడు కపాలభాతి ప్రాణాయామం చేద్దాం. భస్త్రికా తరువాత మీరు అలసిపోయినట్టయితే కాసేపు విశ్రాంతి తీసుకోండి. శక్తికి మించి చెయ్యవద్దు. శ్వాసను బయటకు వదలండి. కపాలభాతి ప్రాణాయామంలో శ్వాసను బయటకు వదులుతుండండి. ఈ ప్రాణాయామాన్ని చేస్తుండండి. కపాలభాతి ప్రాణాయామం. ఊపిరిని బయటకు విడుస్తున్నారు, లోనికి తీసుకుంటున్నారు సహజ సిద్ధంగా, మధ్యమ గతిలో, మధ్యస్థాయి శక్తితో. శ్వాసను బయటకు విడుస్తూ ఎక్సెల్ చేస్తుంటారు. ఇన్హేల్ అవుతుంది నార్మల్లీ, ఎక్సెల్ అవుతుంది ఫాస్ట్లీ, మీడియం ఫాస్ట్, మీడియం స్పీడ్, మధ్యమ గతిలో, మధ్యమ స్థాయి శక్తితో చేస్తున్నాము బాహ్య ప్రాణాయామం. ఇది మీరు చెయ్యాలి 10 నుండి 15 నిమిషాలు. మెల్లిమెల్లిగా అభ్యాసాన్ని పెంచుతూ 1 గంట యోగాభ్యాసంలో 15 నిమిషాల పాటు చేయండి. అప్పుడు చూడండి, నశిస్తాయి అన్ని వ్యాధులు. కుండలిని శక్తి చెందుతుంది ఊర్ధ్వ రూపాంతరం. కుండలిని శక్తి జాగృతం అవుతుంది. మీరవుతారు ఊర్ధ్వరేతలు. ముఖంపై వస్తుంది వెలుగు. ఉంటారు కలకాలం యవ్వనంతో. న్యాచురల్ గ్లో, కాంతి, షైనింగ్, వెలుగు మీ ముఖంలో వస్తుంది. విశ్రాంతి. కాసేపు ఆగండి. 1 నిమిషం చేశారు, కాసేపు ఆగారు, మళ్ళీ ఇంకో నిమిషం చేసి ఆగండి. ఆ తర్వాత మీరు ఆపకుండా 5 నిమిషాలు చేయగలుగుతారు. అభ్యాసం పెరిగిన కొద్దీ చేస్తారు. ఒకవేళ మీరు అలిసిపోకపోతే నిరంతరం చేస్తూ ఉండండి. ఊపిరి బయటకు వదలండి. శ్వాస బయటకు వదులుతారు, పొట్ట లోపలికి పోతుంది. మీరు శ్వాసను బయటకు వదిలినప్పుడు మధ్యమ గతిలో, మధ్యమ శక్తితో కపాలభాతి చేస్తున్నప్పుడు ముఖ్యమైన ఈ 7 ప్రాణాయామాలు, 7 వ్యాయామాలు మరియు 7 ఆసనాలు ఈ మాత్రం చేశామంటే చాలు. హార్ట్ ప్రాబ్లం మొదలుకుని, హెపటైటిస్ ఏ, బీసీ మొదలుకుని, థైరాయిడ్ సమస్యలు, డయాబెటిస్ ప్రాబ్లం, ఊబకాయం, అతి భీకరమైన ఆర్థరైటిస్, బ్రోంకైటిస్, అన్ని వ్యాధులు కేవలం 7 ప్రాణాయామాలతో పటాపంచలవుతాయి. అందువలన ఈ 7 ముఖ్యమైన ప్రాణాయామాలను మీరు చేస్తున్నారే, వీటిని రోజు చెయ్యాలి. సుమారు 70 లక్షల మంది ప్రజల మీద ప్రత్యక్షంగాను, ఇది శిబిరాల్లో. ఇక ఆశ్రమానికి వచ్చే సాధువులు కూడా కలుపుకున్నామంటే సుమారు 1 కోటి మంది ప్రజల మీద ప్రత్యక్షంగా మేము ప్రాణాయామం విషయంలో పొందిన అనుభవాన్ని, ఇంకా ఆస్థా మొదలైన ఎలక్ట్రానిక్ మీడియా మాధ్యమంగా సుమారు 25 కోట్ల కన్నా ఎక్కువ మంది ప్రజల మీద యోగా చూపిన ప్రభావంతో తెలిసిన విషయం ఏమిటంటే, ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన వ్యాధులన్నీ వెలుగు చూడని వ్యాధులు,
ముందు ముందు తెలియనున్న వ్యాధులన్నింటికీ ఒకే సమాధానం ప్రాణాయామం. అందులోనూ ముఖ్యమైనది కపాలభాతి, అనులోమ విలోమం. నోన్ అన్నోన్ ఎన్ని డిసీజెస్ ఉన్నాయో వాటన్నిటికీ పర్మనెంట్ క్యూర్ ప్రాణాయామంతో జరుగుతుంది. అందులో ముఖ్యం కపాలభాతి. అలిసిపోయినప్పుడు ఆగిపోండి. మీ శక్తిని మించి చెయ్యొద్దు. ఈ మేరకు శ్రద్ధ వహించండి. ముఖ్య విషయం ఈ ప్రాణాయామానికి సంబంధించి చూడండి, కాస్త ఎదురుగా చూడండి. మీరు పొరపాటుగాని చేయడం లేదు కదా. తప్పు చేయవద్దు. మీరు ఇలా చేయొద్దు. ఇది పొరపాటు. మీరు నింపుకుంటున్నారు, ఇన్హేల్ చేస్తున్నారు. ఎక్సేల్ చెయ్యాలి. తల కదలకూడదు, నడుము కదలకూడదు, పొట్టే కదులుతుంది. మొహం చిట్లించద్దు. కళ్లల్లో ఎలాంటి ఒత్తిడి లేదు. సహజంగా ఊపిరిని బయటకు వదులుతున్నారు. మనసులో నిరంతరం ఒకటే సంకల్పం. రోగాలు, రుపులు, అనారోగ్యాలు, వ్యాధులు, పీడలు అన్ని నెగిటివ్ ఎనర్జీలు బయటకు పోతున్నాయి. తనువు, మనసు పరిశుద్ధమవుతున్నాయి అనే భావనతో ఎల్లప్పుడూ కపాలభాతి ప్రాణాయామాన్ని చేస్తుండండి. అన్ని టాక్సికెంట్లు, ఆక్సిడెంట్లు వాటంతటవే దూరం అవుతున్నాయి. అన్ని ప్రతికూల ధోరణులు దూరం అవుతాయి. ప్రతికూల శక్తులన్నీ బయటకు పోయినప్పుడు అప్పుడు మీ అనుకూల శక్తి స్థాయి పెరుగుతుంది. మీ రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. మీ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది. బాడీలో ఎనబాలిజం, కెటబాలిజం సరి అయితే మెటబాలిజం కూడా సరి అవుతుంది. వాటరల్ ఎనర్జీ స్థాయి దానంతటదే పైకి పోతుంది. శ్వాసను బయటకు వదలడం ద్వారా మీ రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. అరుగుదల బాగుపడుతుంది. ముఖ్యమైన లాభం కపాలభాతి ప్రాణాయామం వల్ల లివర్, స్ప్లీన్, ఇంటెస్టిన్, పాంక్రియాస్, కిడ్నీ, ప్రోస్టేట్, యూటెరస్, ఓవరీ, యౌని వ్యవస్థలు, పునరుత్పత్తి వ్యవస్థ దీంతో ముఖ్యంగా బాగుపడతాయి. పెరిగిన కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్ దీంతో నార్మల్కు వచ్చేస్తుంది. థైరాయిడ్ పర్మనెంట్ క్యూర్ అయిపోతుంది. మధ్యమగతిలో ఈ విధంగా 5 నిమిషాలు చేసిన తర్వాత కాస్త విశ్రాంతి తీసుకోండి. మీరు ఇంకా 5 నిమిషాలు కూడా అభ్యాసం చేయలేదు. విశ్రాంతి. ఈ విధంగా మొదట 1 నిమిషం, తర్వాత 2, 3, 5 నిమిషాలు ఆపకుండా మీరు చేయగలుగుతారు. అభ్యాసం పూర్తయిన తర్వాత పావు గంట పాటు ఆపకుండా చేయగలుగుతారు. అప్పుడు చూడండి, ఇదే ప్రాణాయామంతో మీరు ప్రతిరోజు పావు కేజీ నుండి కిలో వరకు వెయిట్ తగ్గించుకోగలుగుతారు. ఇలా మా శిబిరాల్లో జరుగుతుంది. అందుకనే వేల మంది ఓపెన్ క్లాస్ జరిగినప్పుడు లక్షల మంది శిబిరాలకు వస్తుంటారు. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడే చేయండి, ఇప్పుడే పొందండి. అంతా నగదు వ్యవహారం తంతే, అప్పు పని జరగదు. ఇన్స్టాంట్ రిజల్ట్, తక్షణ ఫలితం. ఇప్పుడే చేయండి, ఇప్పుడే పొందండి. ఎదురు చూడాల్సిన అవసరమే లేదు. మతం, ఆధ్యాత్మికత మిమ్మల్ని అదృష్టవాదులు కాదు, పురుషార్థవాదులుగా తయారు చేస్తుంది. పురుషార్థం మరియు శ్రమ, వీటితో మీరు మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు. మీ అదృష్టాన్ని మీరు స్వయంగా మలుచుకోవచ్చు. దేవుడు అడుక్కునే వారికి కాదు, హక్కున్న వారికి ఇస్తాడు. మీరు కాస్తంత శ్రమ పడాల్సి ఉంటుంది. శ్రద్ధ మరియు తదేక ధ్యానంతో చేసిన ప్రాణాయామం మీకు తప్పకుండా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ కపాలభాతి ప్రాణాయామాన్ని మళ్ళీ ప్రారంభిద్దాం. ఊపిరిని బయటకు వదులుతూ ఉండాలి. దీనివలన జుట్టు రాలుతున్న వారి జుట్టు రాలడం ఆగిపోతుంది. కపాలభాతి, అనులోమ విలోమాలను 10 నుండి 15 నిమిషాలు, 10 నుండి 15 నిమిషాల పాటు చేయండి. కేశ సమస్యలన్నీ, జుట్టు రాలడం, మీ జుట్టు తెల్లబడిపోవడం, జుట్టు పెరగకపోతే పెరుగుతుంది, గ్రోత్ పూర్తిగా ఉంటుంది. బట్టతల మీద మళ్లీ జుట్టు మొలుస్తుంది. కాస్త నెయిల్స్తో రుద్దుకునే అభ్యాసం చేయండి. ఇది కపాలభాతి ప్రాణాయామం. కళ్లలో తేజస్సు పెరుగుతుంది. కపాలభాతి, అనులోమ విలోమాన్ని చేయండి. కళ్ళజోడు తొలగిపోతుంది. రెటీనా డీకోర్నియా ప్రాబ్లం సాల్వ్. ఇక ఇప్పుడు రెటినోటా పిగ్మెంటోసా వంటి సమస్యలు, డబుల్ విజన్, క్రాల్ విజన్, నైట్ బ్లైండ్నెస్ వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి ఈ ప్రాణాయామంతో. క్యాటరాక్ట్, గ్లూకోమా వంటి సమస్యలు కూడా బాగుపడుతున్నాయి. కళ్లల్లో నీళ్లు ఇంకిపోయాయి.
లేదా కళ్ళల్లో నీళ్లు ఎక్కువగా వస్తున్నా, కళ్ళల్లో ఎర్రదనం ఉంటే, ఇవన్నీ కంటికి సంబంధించిన సమస్యలు. ముక్కులో పెరిగిన కండ, పెరిగిన చర్మం, పెరిగిన ఎముక దీంతో సరైపోతాయి. ఎలర్జిక్ రైనిటిస్, సైనసైటిస్ ప్రాబ్లమ్స్, ఆస్మా, బ్రోంకైటిస్ ప్రాబ్లమ్స్, సమస్తమైన కఫదోషాలు ఈ కపాలభాతి ప్రాణాయామంతో సరి అయిపోతాయి. ఊపిరిని బయటకు వదులుతున్నారు. చిన్నప్పటి నుండి మీకు చెవుల సమస్య ఉందనుకోండి, కపాలభాతి అనులోమ విలోమం చేయండి, చెవులు బాగోతాయి. మీకు వినిపించడం మొదలవుతుంది. ముఖం మీద ముడతలు పడ్డాయా? కళ్ళ చుట్టూ నల్లగా ఉందా? తేజస్సు, కాంతి ముఖంలో క్షీణిస్తే మరోసారి యవ్వనం పొందగలరు. నతస్య రోగో న జరా న మృత్యు ప్రాప్తస్య యోగాగ్నిమయం శరీరం. ఇందులో సమాన అగ్ని, పంచప్రాణాలేగా మన శరీరాన్ని నడిపించేది. కపాలభాతితో సమాన ప్రాణాలు. లోపలి జఠరాగ్ని, సమదోష సమాగ్ని సమధాతు రఖ్వా ప్రసన్నాత్మ ఇంద్రియ మనః స్వస్థ విద్యతి. సంపూర్ణ ఆరోగ్యం సరస్వత మహర్షి భాషలో చెప్పాలంటే ప్రాణాయామంతో లభిస్తుంది. సమదోష, సమాగ్ని, సమధాతు ఇవన్నీ కపాలభాతి అనులోమ విలోమ ప్రాణాయామంతో బాగుపడతాయి. కపాలభాతి ప్రాణాయామం ముఖ్యమైన ప్రాణాయామం. మీ వర్చస్సు, తేజస్సు పెంచేందుకు, పయోరియా ప్రాబ్లం మటుమాయం చేసేందుకు. చిగుళ్ళు వాచి పళ్ల నుండి రక్తం కారుతుంది. కపాలభాతి ప్రాణాయామం 15 నిమిషాలు చేయండి. ఇంట్లో తయారు చేసుకోమని మేము చెప్పే పళ్లపొడిని తయారు చేసి రాసుకోండి. అప్పుడు చూడండి, మీ పళ్ల సమస్య, పయోరియా సమస్య, మరో సమస్య ఫైలేరియా సమస్య కూడా కపాలభాతి అనులోమ విలోమం చేయడంతో సమసిపోతుంది. ఊపిరిని బయటకు వదులుతుండండి. గుండె జబ్బులు దీంతో బయటకు పోతాయి. థైరాయిడ్ పర్మనెంట్ గా క్యూర్ అయిపోతుంది. T3, T4, TS లెవెల్లు పూర్తిగా మామూలు అయిపోతాయి. ఛాతీలో గడ్డలున్నా, యూట్రస్ లో, ఓవరీలో గడ్డలున్నా, మొత్తం శరీరంలో ఎక్కడ గడ్డలున్నా, యూట్రస్, ఫైబ్రాయిడ్స్, ఓవరీ, ఆబ్రికేసెస్, మొత్తం శరీరంలో ఎక్కడ గడ్డలున్నా, మస్సి, కాల్స్, టోటల్ స్కిన్ డిసీజెస్, సోరియాసిస్ ప్రాబ్లం, ఇంకా లికోడెర్మా ప్రాబ్లం ఈ కపాలభాతి ప్రాణాయామంతో బాగుపడతాయి. కపాలభాతి అనులోమ విలోమాలను 15 నిమిషాలు చేయండి. కొన్ని గృహ వైద్యాలను మేము చెబుతాం, వాటిని అనుసరించండి. పాలతో పాటు ఉప్పు మొదలైనవి. ప్రతికూలమైన ఆహారాన్ని తీసుకోవద్దు. టోటల్ స్కిన్ డిసీజెస్ అన్ని వీటితో పోతాయి. ఆగండి, కొద్దిసేపు మధ్యలో విశ్రాంతి తీసుకోండి. 5 నిమిషాల పాటు ఈ విధంగా మీరు కపాలభాతి ప్రాణాయామాన్ని ఎల్లప్పుడూ చెయ్యండి. అప్పుడు చూడండి, మొత్తం స్కిన్ డిసీజులన్నీ మటుమాయమవుతాయి. కపాలభాతి ప్రాణాయామం వలన గుండెలో బ్లాకేజీలు, పెరిగిన కొలెస్ట్రాల్ సామాన్య స్థాయికి వస్తాయి. టోటల్ లిపిడ్ మీది నార్మల్ అయిపోతుంది. ఇంకా టోటల్ బ్లడ్ టెస్ట్ మీది నార్మల్ అయిపోతుంది. మీ ఆర్ ఫ్యాక్టర్ పాజిటివ్, మీ హెపటైటిస్ ఏ, బీసీలు పాజిటివ్ అయితే నెగిటివ్ అయిపోతాయి. కపాలభాతి ప్రాణాయామం చేయడం వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది. ఎస్ఆర్ మీది నార్మల్ అయిపోతుంది. కపాలభాతి ప్రాణాయామం చేయడం వల్ల యూరిక్ యాసిడ్ నార్మల్ అవుతుంది. రమటైడ్ ఆర్థరైటిస్, గౌ ఆర్థరైటిస్, ఆస్టోపోరోసిస్ ప్రాబ్లం, అన్ని వాత రోగాలు, పైత్యపు రోగాలు, తీవ్రమైన ఎసిడిటీ, ఆర్థైటోకోలైటిస్ కాస్త మెల్లిమెల్లిగా చేయండి. కపాలభాతి ప్రాణాయామం ముందే చెప్పే కదా, అల్సర్ కొలైటిస్ ఉన్నవారు, నడునొప్పి ఉన్నవారు, గుండె మరియు బీపీ సమస్యలు ఉన్నవారు మెల్లిగా చెయ్యాలి. బలహీనమైన వారు, కేవలం గర్భవతులైన మహిళలు చేయొద్దు. ఈ జాగ్రత్త తీసుకోండి. చూడండి, కడుపులో ఉన్న సమస్త సమస్యలు, అల్సర్ సమస్య, ఆస్తమా సమస్య, అన్ని సమస్యలు వీటితో తీరిపోతాయి. మూసుకున్న ట్యూబులు కూడా తెరుచుకుంటాయి. అంత అద్భుతమైంది. మరోసారి చెయ్యండి. ఊపిరిని బయటకు వదులుతూ ఉండాలి. చూడండి మరియు పొందండి. మురాధర్ చక్రం మీద శ్రద్ధ పెట్టి చేయండి. శక్తులన్నీ ఊర్ధ్వరూపాంతరణ చెందుతాయి. మనసు నిర్మలమవుతుంది. యోగ శక్తి విత్తి విరోధ. మనసులో తలెత్తే వికారాలు, ప్రవాహాలు అవే తగ్గిపోతాయి. మీరు మీ స్వరూపంతో, అస్తిత్వంతో, కేంద్రంతో, చైతన్యంతో ఏకమవుతారు. పంచక్లేశాలు కూడా తొలగుతాయి. అసత్యం నశించి తమస్సు తొలుగుతుంది. మహర్షి పతంజలి ప్రాణాయామం వల్ల ఇవే లాభాలని చెప్పారు. మీరు స్థితప్రజ్ఞులవుతారు, నిర్వికారులవుతారు. మీరు జ్ఞానాన్ని పొందుతారు, ప్రజ్ఞావంతులవుతారు. ప్రజ్ఞాప్రసాదం ఆరుహ్య అశోచ్య శోచతో జనాన్ భూమిష్ఠాన్ ఎవ శైలస్థౌ సర్వాన్ ప్రాజ్ఞోపశ్య. ఈ కపాలభాతి ప్రాణాయామాన్ని ఇదే విధంగా పావుగంట పాటు చేయండి. ఆ తర్వాత చేద్దాం బాహ్య ప్రాణాయామం. మెల్లిమెల్లిగా అభ్యాసాన్ని పెంచండి. ఒకటే రోజుల్లో పావుగంట కాదు. ఊపిరిని లోపలికి తీసుకోండి, బయటకు వదిలి అక్కడే నిలిపి ఉంచండి. హార్ట్, హైపీపీ ఉన్నవాళ్ళు దీన్ని చేయవద్దు. ఎవరికైతే సర్వైకులైటిస్ నొప్పి ఉందో వాళ్ళు ఎక్కువగా చేయొద్దు. ఇక గడ్డాన్ని గొంతుకు ఆంచండి. ఊపిరిని బయటకు వదలండి. పొట్టను కుంచింపజేసి వీపుకు తగిలేట్టు చేయండి.
బొడ్డు కింద భాగాన్ని లాగి ఉంచుతారు. మూల్బంద్, త్రిబంధుతో పాటు బాహ్య ప్రాణాయామం ఈ విధంగా పూర్తవుతుంది. బాహ్య ప్రాణాయామంలో శ్వాసను బయటకు వదిలి బయటే నిలుపుతారు. కపాల భాతి వలన జాగృతమైన శక్తిని మూలాహార చక్రంతో పాటు ఊర్ధ్వ రూపాంతరణ చెందిస్తాం. బాహ్య ప్రాణాయామం ఇది డయాబెటీస్కు, అన్ని ఉదర సంబంధ సమస్యలకు, హెర్నియా, కాన్స్టిపేషన్, గ్యాస్ మొదలైన సమస్యలకు చాలా ఉపకరించే యోగాభ్యాసం. బాహ్య ప్రాణాయామం కుండలిని జాగృతం మరియు ఊర్ధ్వరేతస్ జరిగేందుకు. అగ్నిసార్ ప్రక్రియను కూడా చేయవచ్చు. శ్వాసను వదిలి బయటే నిలిపి ఉంచండి. పొట్ట లోపలికి లాగి వదులుగా వదలండి. ఈ అగ్నిసార ప్రక్రియ కూడా డయాబెటీస్కు ఎంతో అవసరమైనది. ఎందుకంటే డయాబెటీస్ మండూకాసనంతో సరవుతుంది. ప్రాణాయామం ఇదే ముఖ్యమైనది. దీన్ని చేయటం వల్లనే ప్యాంక్రియాస్, బీటా సెల్ రియాక్టివేట్ అవుతాయి. అగ్నిసార ప్రక్రియ కూడా ఇందుకు సహకరిస్తుంది, ప్యాంక్రియాస్ ని యాక్టివేట్ చేయడంలో. శ్వాసను బయటకు వదిలి నిలిపి ఉంచుతారు. పొట్టను లోనికి లాగి వదులుతూ ఉంటారు. ఈ విధంగా దీన్ని ఎక్కువసార్లు కూడా చేయవచ్చు. మళ్ళీ చేద్దాము. అనులోమ విలోమ ప్రాణాయామం. శ్వాసను లోపలికి నింపుకుందాం. కుడి ముక్కును మూసి ఎడమ ముక్కు నుండి. చెయ్యి తిన్నగా ఉంచి కళ్ళు మూసుకుని నిర్మలమైన మనసుతో కుడి ముక్కును బొటన వేలుతో, ఎడమ ముక్కును 2 మధ్య వేళ్లతోటి. ఇది చూసుకుంటే చాలు. చెయ్యి తిన్నగా ఉంచి కళ్ళు మూసి నిర్మలమైన మనసుతో పూర్తి శ్రద్ధాభక్తులతో పాటు అనులోమ విలోమ ప్రాణాయామం. ఎడమతో పీల్చి కుడిముక్కుతో, చాలు చాలు, కుడిముక్కుతో పీల్చి ఎడమ ముక్కుతో, ఎడమతో గాలిని, చాలు చాలు. ఈ విధంగా నిరంతరం చేస్తూ ఉండండి. లెఫ్ట్తో పీల్చి రైట్తో వదలండి, రైట్తో పీల్చండి, లెఫ్ట్ నుండి వదలండి. ఈ విధంగా నిరంతరం ఈ ప్రత్యేక ప్రక్రియ, ఈ అనులోమ విలోమ ప్రాణాయామం. ఊపిరిని ఊపిరితిత్తుల్లో డయాఫ్రమ్ వరకు లోతుగా పీల్చండి, బయటకు వదలండి. ఊపిరిని పూర్తిగా పీల్చండి డయాఫ్రమ్ వరకు, అప్పుడు బయటకు వదలండి లయబద్ధంగా. ఇది పద్ధతి. ఇదే సీక్వెన్స్ లో చేయండి. మొదట భస్త్రికా, తర్వాత కపాలభాతి, అప్పుడు బాహ్య అనులోమ విలోమాలు. కపాలభాతి ప్రాణాయామం చేయటం వల్ల పాంక్రియాస్ యాక్టివేట్ అవుతుంది. సాధారణంగా డయాబెటీస్ సమస్య అప్పుడు బయటపడుతుంది. కిడ్నీ సమస్య తరచూ అప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే పాంక్రియాస్, బీటా సెల్ సుమారు 80% పనిచేయనప్పుడు, కిడ్నీ 80% పాడైపోయినప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఉందని తెలుస్తూ ఉంటుంది. ఈ 2 సమస్యలకు పరిష్కారం ప్రాణాయామ యోగాభ్యాసమే. కపాలభాతి ప్రాణాయామం చేయడం వల్ల మన కిడ్నీ, మన ప్యాంక్రియాస్లు యాక్టివేట్ అయ్యి, అలాగే ముఖ్యమైన అనులోమ విలోమ ప్రాణాయామాన్ని దాని తర్వాత చేస్తే డయాబెటీస్ వల్ల కలిగే కాంప్లికేషన్స్, అదే డయాబెటీస్ వల్ల చాలా మందికి హైపర్ టెన్షన్ కలుగుతుంది. డయాబెటీస్ దీంతో గ్యాంగ్రీన్ సమస్య ముదిరిపోతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాడీలో తగ్గిపోతుంది, కంటి చూపు బలహీనపడుతుంది, గుండె బలహీనమైపోతుంది. ఈ సమస్యలన్నీ అనులోమ విలోమ ప్రాణాయామంతో సమసిపోతాయి. హార్ట్లో బ్లాకేజెస్ అన్ని తెరుచుకుంటాయి.
అనులోమ విలోమంతో. టోటల్ హార్ట్ ప్రాబ్లమ్స్, ఏకీకార్డియా సమస్య, హార్ట్ బ్లాకేజ్ ప్రాబ్లమ్స్, గుండె పని సామర్థ్యం, గుండె ఫంక్షనింగ్ తగ్గిపోయింది, మీ పల్స్ మిస్ అయిపోయిందనుకోండి, అనులోమ విలోమ ప్రాణాయామం చేయండి. హైపర్ టెన్షన్ పర్మనెంట్ క్యూర్, హార్ట్ ప్రాబ్లం పర్మనెంట్ క్యూర్. మరోసారి ఒరిజినల్ హార్ట్ మొదట ఎలా ఉండేదో అలా అయిపోతుంది. బైపాస్ చేయించుకోకుండానే కపాలభాతి, అనులోమ విలోమం 2 చేయండి. దీంతో హార్ట్ బ్లాకేజెస్ పర్మనెంట్గా క్యూర్ అయిపోతాయి. దీర్ఘ శ్వాస తీసుకోండి, ఎక్కువసేపు గాలి వదలండి. సహజమైన శ్వాసతో పాటు మనసును కేంద్రీకరించి ఉంచండి. పీల్చడానికి ఎంత సమయం పడుతుందో అంతసేపు శ్వాస వదలటం కూడా చేయండి. ఏ ఆటంకము లేకుండా శ్వాస పీల్చండి, వదలండి. చేద్దాము ఈ అనులోమ విలోమ ప్రాణాయామాన్ని కళ్ళు మూసుకుని నిర్మల మనస్సుతో. హైపర్ టెన్షన్, డిప్రెషన్, విషాదం, ఏదో జరుగుతుందన్న భావం, భయం, ఒక రకమైన భీతి, చింత, ఒత్తిడి మనిషి మనసులో ఎప్పుడూ సతాయిస్తూ ఉంటుంది. ప్రతి మనిషి భయవిహ్వలుడే. ప్రతి మనిషి మనసులోనూ భయం చోటు చేసుకుని ఉంటుంది. ప్రతి వ్యక్తి ఒంటరిగా ఉన్నట్టు భావిస్తూ ఉంటాడు. అనులోమ విలోమ ప్రాణాయామాన్ని పూర్తి శ్రద్ధ భక్తులతో చెయ్యండి. ఎల్ల భూతాలను గాచే ఆ భగవంతుడు మీ వెంట ఉంటాడు. అందుకే ఎప్పుడూ నిరాశ నిస్పృహలతో ఉండవద్దు. ప్రతి క్షణం భగవంతుడు మీ వెంట ఉన్నట్టు భావించండి. ప్రపంచం మిమ్మల్ని వదిలేసినా సరే, ఏ ప్రపంచం వెంట నువ్వు జీవితమంతా తోడు నిలిచావో ఆ ప్రపంచం నిన్ను విస్మరించినా సరే, నువ్వు ఒంటరిగా జీవితం అనే బాటలో నిలిచి ఉన్నావు. అయినా భగవంతుడు నిన్ను వదిలిపెట్టడు. సర్వ జనావళికి పితృసమానుడైన భగవంతుడి ఒడిలో ఉన్నట్టు భావించండి. ప్రాణాయామం చేస్తుండండి. ఆ అనంతుడిలో విలీనమవుతుండండి. తాదాత్మ్య భావంతో ఆ అనంతుడితో నువ్వు కలిసిపో. చివరికి మనందరి తండ్రి అతడే కదా. తిరిగి మన తండ్రి వద్దకు వెడదాం, మన అసలైన ఇంటి వైపుకి, మన ఆ జన్మ జన్మల సకుడి వైపుకి, కరుణావాత్సల్యాలు నిండిన తల్లి వైపుకి. ప్రాణాలు ఓషధులు, ప్రాణాలే బ్రహ్మం. జీవుడే విష్ణువు, జీవుడే శివుడు, జీవుడే ఆదిత్యుడు. ప్రాణాల్లోనే జీవించగల సమస్త శక్తులు ఉన్నాయి. ప్రాణాన్ని ఉపనిషత్తుల్లో ప్రాణపిత, ప్రాణమాత, ప్రాణభ్రాత, ప్రాణశేష, ప్రాణ ఆచార్య, ప్రాణబ్రాహ్మణ, ఆవా తవాహి భీషదం. వేదాల్లో ఈ ప్రాణాలను ఔషధం, నువ్వే ప్రపంచ వైద్యుడివి, ప్రపంచ ఔషధానివి. ప్రాణాలకు తండ్రి, ప్రాణాలకు మాత, ప్రాణాలకు భ్రాత, ప్రాణసఖుడు, ప్రాణ బ్రాహ్మణ, ప్రాణ ఆచార్యులు మీ నడవడికను పవిత్రం చేస్తుంది. మీ దృష్టికోణాన్ని సానుకూలం చేస్తుంది. ప్రతికూల దృక్పథంతో నేడు మానవుడు దిగజారిపోతున్నాడు. సమాజం దిగజారిపోతోంది, విఘటనమవుతోంది. అనులోమ విలోమ ప్రాణాయామం మీ దృష్టికోణాన్ని సానుకూలం చేస్తుంది. జీవితాన్ని ఉత్సవంగా మార్చివేస్తుంది. శ్వాస సుగంధమవుతుంది. జీవితం మీది ఒక తుమ్మెదలాగా మారిపోతుంది. సుఖభరితం. విశ్రాంతి తీసుకుందాం కొద్దిసేపు. అనులోమ విలోమ ప్రాణాయామాన్ని ఈ విధంగా చేస్తూ ఉండాలి. ప్రతిరోజు పావుగంట పాటు కొద్దిగా అభ్యాసాన్ని పెంచండి. అనులోమ విలోమ ప్రాణాయామం వల్ల ముఖ్య లాభం, మీ నర్వస్ సిస్టమ్ అంతా బాగుపోతుంది. మీ గుండె పూర్తిగా బాగుపడుతుంది. మెదడులో ఉన్న వ్యాధులన్నీ పోతాయి. పార్కిన్సన్ లాంటి వ్యాధులు కూడా పోతాయి. పారాలసిస్ తగ్గిపోతుంది. కాస్త సమయం పడుతుంది. అద్భుత లాభం. ఇటీవల పోలియో రోగులు కూడా బాగవుతున్నారు. పోలియో వ్యాధిగ్రస్తులు. పారాలసిస్ ఎలాగూ బాగవుతుంది? ప్రాణాయామంతో బాగైపోతుంది. బ్రెయిన్ ట్యూమర్ బాగుపడుతుంది. క్యాన్సర్ బాగుపడుతుంది. శరీరంలో ఎక్కడున్నా సరే. కపాలభాతి, అనులోమ విలోమాలను ఇందుకోసం 15 నిమిషాలు చేయాల్సి ఉంటుంది. ఆస్తమా, బ్రోంకైటిస్, సైనసైటిస్ ఈ సమస్యలన్నీ తీరిపోతాయి. అతి భయంకరమైన ఆర్థరైటిస్ అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తే, దాంతో కపాలభాతి రెంటిని కలిపి చేస్తే పావుగంట, ఫైలేరియా, ప్రపంచంలో దీనికి ఎక్కడా మందులు లేవు, అది కూడా తగ్గిపోతుంది. సమస్య, ఒక జటిలమైన సమస్య, అది తగ్గిపోతుంది కపాలభాతి అనులోమ విలోమాలను చేస్తే. 2 రకాల ప్రాణాయామాలు, కపాలభాతి, అనులోమ విలోమాలు, రెంటిలోనూ ఒక తారతమ్యం ఉంది. దీంతో లికోడెర్మా, సోరియాసిస్, స్క్రోడెర్మా కూడా దీంతో బాగుపడుతుంది. ఇది అద్భుతమైన ప్రాణాయామం, అద్భుతమైన శక్తి, అద్భుత శక్తి. శ్రద్ధతో చెయ్యండి అంతే. శ్రద్ధతో, భక్తితో, శ్రద్ధ మరియు భక్తితో పాటు చేసేటువంటి కృషి మరియు శ్రమ మీ జీవిత దిశను మార్చేస్తుంది. మార్చడానికి కావాలి పవిత్రమైన సంకల్పం. ఒక్క క్షణంలో మార్చొచ్చు. అనులోమ విలోమాలను మళ్లీ చేద్దాం. పవిత్ర సంకల్పంతో అనులోమ విలోమ ప్రాణాయామం పూర్తి శ్రద్ధతో చేస్తున్నారు మీరు.
ఊపిరిని లోపలికి బలంగా తీసుకోండి. ఎక్కువ పీల్చండి, ఎక్కువ వదలండి. అన్ని ప్రాణాయామాలను గర్భవతులైన సోదరిమణులు కూడా చేయవచ్చు, ఒక కపాలభాతి బాహ్య ప్రాణాయామాన్ని మినహాయించి. అయితే వారు సహజంగా చేయాలి, సౌండ్లెస్గా. ఈ మానసిక శారీరక వికలాంగులు పుట్టరు. మస్క్యులరీ డిస్ట్రోఫీ ఉండదు పిల్లలకు, గుండెల్లో రంధ్రాలు ఉండవు పిల్లలకు, పుడుతూనే డయాబెటీస్ వ్యాధి గల పిల్లలు పుట్టడం జరగదు. అనులోమ విలోమ ప్రాణాయామం మస్క్యులరీ డిస్ట్రోఫీ విషయంలో కూడా లాభం కలిగిస్తుంది. మస్క్యులరీ డిస్ట్రోఫీ అక్రాఫీ ప్రాబ్లం కూడా బాగోతున్నాయి. మెల్లిమెల్లిగా దీంట్లో లాభం కలుగుతోంది. మల్టీపోస్కోరెసిస్ సమస్యకు కూడా లాభం కలుగుతోంది. మానసిక వికలాంగులైన పిల్లల మీద కూడా ప్రయోగించాం, వారికి లాభిస్తుంది. అద్భుత ప్రాణాయామం. ఒక కొత్త జన్మ లభిస్తుంది, పాత దేహం నశిస్తుంది, పాత మనసు నశిస్తుంది. ఇక రూపాంతరణ కోసం యోగనామం సమగ్రతతో పాటు రూపాంతరణ చెందాలి. అహంకారాన్ని సంహరించండి, మరలా కొత్త జన్మ లభిస్తుంది, కొత్త దృష్టి కలుగుతుంది. రూపాంతరణ కోసం సమయం కాదు, సంకల్పం అవసరం. ఈశ్వర్ ప్రణిధానాద్వాతవ్ర సంవేగానామాసన్న. మహర్షి పతంజలి అంటారు, పూర్తి శ్రద్ధతో చేయండి ప్రాణాయామం. పూర్తి శ్రద్ధతో, పూర్తి భక్తితో భగవంతుని ఆహ్వానించండి. ఒక్క క్షణంలో పరివర్తన జరుగుతుంది. అప్పుడు మీరు చూస్తారు, మరుక్షణమే మీరు ఆరోగ్యవంతులవుతారు. వ్యాధులు నశిస్తాయి, సమాధి స్థితి కలుగుతుంది. అద్భుత ప్రజ్ఞ చరమాంకాన్ని పొందుతారు. మానసికమైన అన్ని రోగాలు, భ్రమలు, బాధలు, భయాలు, భ్రాంతులు నశిస్తాయి. జరామరణ భయాలు పోతాయి, భవబంధాలు నశిస్తాయి, శారీరక వ్యాధులన్నీ పోతాయి. తెలిసి తెలియని రోగాలెన్ని అయితే ఉన్నాయో అన్నీ కేవలం ఈ అనులోమ విలోమ ప్రాణాయామాన్ని పావుగంట పాటు చేస్తే, దాని ముందు కపాలభాతి రెండింటినీ సమన్వయ పద్ధతిలో చేయండి. అప్పుడు చూడండి, జీవితం మారిపోతుంది, వ్యాధులన్నీ పోతాయి. అనులోమ విలోమ ప్రాణాయామంతో కాసేపు మరలా విశ్రామం తీసుకోండి. 5 నిమిషాలు చేయండి, కాసేపు ఆగండి. మొదటి రోజు మీరు 1-2 నిమిషాలు చేయగానే అలసిపోతారు. భక్తిపూర్వకమైన మనసుతో చేయండి. ఓం తేజోసి తేజోమయి, ఓం బలమసి బలమయి, ఓం ఓజోస్మి ఓజోమయి, ఓం వీర్యమసి వీర్యమయి. భగవంతుడితో ప్రార్థన చేస్తూ పోండి. ఓం తేజోసి తేజోమయి, ఓం వీర్యమసి వీర్యమయి, ఓం ఓజోసి ఓజోమయి, ఓం బలమసి బలమయి. భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉండండి. ప్రభు కాంతినిమ్ము, పరాక్రమాన్నిమ్ము, గౌరవాన్నిమ్ము, భక్తినిమ్ము, దృఢ సంకల్పాన్నిమ్ము, మాధుర్యాన్నిమ్ము. జీవితంలో కాఠిన్యాలన్నీ తొలగించుము. లోపలే వేదం, లోపలే శాస్త్రం, లోపలే శుభం. అంతరాల్లో అష్టచక్రాలున్నాయి, మూలాధార మొదలుకొని సహస్రాద వరకు. అష్టచక్రాలు, మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, హృదయ, అనహత, విశుద్ధి, ఆద్య మరియు సహస్రాద చక్రాలు. అనులోమ విలోమ ప్రాణాయామంతో 8 చక్రాల శోధన జరుగుతుంది. 8 చక్రాల శోధన. నవరంధ్రాల సంయమనం అనులోమ విలోమ ప్రాణాయామాలతో దానంతరదే జరుగుతుంది. రండి మరలా చేద్దాం అనులోమ విలోమ ప్రాణాయామం పూర్తి భక్తితో. ఎడమ ముక్కు నుండి గాలి ఊపిరితిత్తుల్లోకి, పొట్టలో కాదు, జాగ్రత్త. కుడి ముక్కు నుండి వెలుపలకు, మళ్ళీ కుడి ముక్కుతో లోపలికి, ఎడమ నుండి పూర్తిగా బయటకు చేస్తూ ఉండండి అనులోమ విలోమ ప్రాణాయామం. కుండలిని శక్తి జాగృతమవుతుంది, ఊర్ధ్వరితులవుతారు. అష్టచక్రానవద్వారా దేవానాం పురయుధ్య తస్యాం హిరణ్యః కోశాః సర్గో జ్యోతిషాప్రిత. 8 చక్రాల శోధన, 9 రంధ్రాల శోధన, కుండలిని శక్తి జాగృతం అనులోమ విలోమ ప్రాణాయామంతో దానంతటదే జరుగుతుంది. యజుర్వేదంలో భగవంతుడంటారు, యస్మిన్ రితః సామేదోంసి యస్మిన్ ప్రతిష్ఠితా రథనా భావివారాః యస్మిశ్చిత్తం సర్వమూతం ప్రజానాం తన్మే మనః శివ సంకల్పం. అనులోమ విలోమ ప్రాణాయామంతో, ధ్యానంతో లోనున్న వేదములు జాగృతమవుతాయి. లోనే వేదములు, లోనే శాస్త్రములు, ఋగ్వేద సామ అధర్వణ శాస్త్రములు నీలో ఉన్నాయి.
భూత భవిష్యత్ వర్తమానాలు తొలగిపోతాయి. నువ్వే దైవ సంతానానివి. నువ్వెందుకు నిరాశగా విచారంగా ఉన్నావు? నువ్వు ఈశ్వర సంతానానివి అయిపోతావు. దైవిక శక్తులకు సంవాహకుడు అవుతావు. 2000 ఏళ్లకు ముందు ఈ భూమండలం మీద ఏ మఠం, మందిరం, గురుద్వారా, మరే విధమైనటువంటి మత స్థానాలు లేవు. మతానికి కేంద్రం మనసనే భావించడం జరిగింది. ఇప్పుడు కూడా మతం నీ మనసులోనే ఉంది. ఏ హృదయం నుండి భగవద్గీత ఉద్భవించిందో ఆ హృదయం నీ దగ్గరే ఉంది. ఇప్పటికీ నీలోనే భగవద్గీత, వేదాలు, పురాణాలు, ఖురాను, బైబిలు ఉన్నాయి. దివ్యమైన జ్ఞానాలన్నీ నీలోనే ఉన్నాయి. అనులోమ విలోమ ప్రాణాయామాన్ని చెయ్యి. ఈ భావంతో శరీరము, మనసు, ఆత్మ అన్నీ తేజమయం అవుతున్నాయని, నేను దైవత్వం, శక్తి, తేజస్సును పొందుతున్నాను అనే భావనతో చెయ్యండి. మనసు మారిపోతుంది, స్వభావం మారుతుంది, జీవితం మారుతుంది. అనులోమ విలోమ ప్రాణాయామాన్ని చేస్తూ నిర్వికారమైన స్థితికి చేరుకుంటావు. ఉత్తమమైన ప్రజ్ఞను పొందుతావు. ऋतंभरा तत्प्रज्ञा निर्विचार वैशारद्याध्यात्म प्रसाद ऋतंभरा तत्प्रज्ञा. నువ్వు దైవ సందేశాన్ని పొందుతావు, సమాధి స్థితిని పొందుతావు, ప్రజ్ఞాపురుషుడు అవుతావు, నిరాసక్తత కలిగి స్థితప్రజ్ఞుడు అవుతావు. అనులోమ విలోమ ప్రాణాయామంతో శారీరక రోగాలన్నీ నశిస్తాయి. ఇది మొదటి విషయం. ఇంతకన్నా గొప్ప సంగతి ఏంటంటే నీకు కొత్త జన్మ, కొత్త దృష్టి లభిస్తుంది. దివ్యమైన జ్ఞానాన్ని పొందుతావు. నువ్వు నిజమైన యోగివవుతావు. तपस्विभ्यो अधिको योगी ज्ञानिभ्यो मतोधिकः कर्मिभ्यश्च अधिको योगी तस्मात् योगी भव अर्जुन. కృష్ణ భగవానుడంటారు, నువ్వు యోగివవుతావు. ఆ తర్వాత వీరుడివై కర్మరంగంలో నిలవగలుగుతావు. యోగా అంటే పలాయనం కాదు. యోగా అంటే కర్తవ్య నిర్వహణ. యోగా కర్మ సకోశలం. ఇక నువ్వు ఎక్కడుంటున్నావో ఆ భూమిని స్వర్గం చేస్తావు. ఇక నువ్వు ఈ కులమత సంకుచిత భావాలు, ఈ అవినీతి, ఈ నేరాలు, వీటిలో చిక్కుకోవు. నువ్వు ఇక సానుకూలమైన దృక్పథంతో జాతి నిర్మాణాన్ని చేస్తావు. అందుకని యోగాతో ఆరోగ్యం లభిస్తుంది. యోగాతో ఆధ్యాత్మిక విలువల స్థాపన జరుగుతుంది. యోగాతో ఆత్మశక్తి, దేశభక్తి జాగృతమవుతాయి. ఆత్మ మేల్కొంటుంది, జాతి మేల్కొంటుంది. దేశంలోని ప్రతిభ, దేశ సంపద దేశానికి పనికి వచ్చాయంటే ఆరోగ్య, ఆధ్యాత్మికవాదం, దేశవాదం దేశాన్ని స్వయం సమృద్ధం చేయాలన్న ఆశయాలన్నీ నెరవేరుతాయి. ప్రాణాయామాన్ని చేసిన తర్వాత మళ్ళీ విశ్రాంతి తీసుకోండి ఒకసారి కొద్దిసేపు. ఈ అనులోమ విలోమ ప్రాణాయామాన్ని ఈ విధంగా ప్రతిరోజు పావుగంట పాటు చేస్తూ ఉండండి. మెల్లిగా అభ్యాసాన్ని పెంచండి. అప్పుడు చూడండి, జీవితమంతా మారిపోతుంది. మీరు దైవిక శక్తులకు వాహకాలవుతారు. మీరు నిజంగా దైవపుత్రులు, దేవుని కుమార్తెలు అయ్యి దేశ శ్రేయస్సుకు పాటుపడతారు. ఈ అనులోమ విలోమ ప్రాణాయామం హైపర్ టెన్షన్ పర్మనెంట్గా క్యూర్ చేస్తుంది. అనులోమ విలోమ ప్రాణాయామం హార్ట్ డిసీజెస్ను క్యూర్ చేస్తుంది. ఈ అనులోమ విలోమ ప్రాణాయామం సమస్త స్నాయు రోగాలను, నర్వస్ సిస్టమ్ రిలేటెడ్ టోటల్ ప్రాబ్లమ్స్, మెదడు, కళ్లకు సంబంధించిన సమస్యలను, కళ్ళజోడు ఎలాగూ పోతుంది. ఏ విధమైన వ్యాధి మిగిలుండదు. సమాధి లభిస్తుంది. అష్టచక్రాలు, నవరంధ్రాల శోధన జరుగుతుంది. అలా చేస్తూ ఉంటే అన్ని దైవిక శక్తులు సానుకూలమవుతాయి. దేవగణాలు ఆశీర్వదిస్తాయి. మోక్షదాత ఆశీర్వదిస్తాడు. స్వయంగా దేవుడే ఆశీర్వదిస్తాడు. భూమి, నీరు, వాయు, ఆకాశాలు ఇవన్నీ మీకు శుభాన్ని కలిగిస్తాయి. తిన్నగా కూర్చోండి, మామూలుగా ఉండండి, కేవలం మంచిని అవలంబించండి. అనులోమ విలోమ ప్రాణాయామాన్ని ఈ విధంగా మీరు ప్రతిరోజు సుమారు పావుగంట పాటు చేయండి. దాని తర్వాత భ్రామరి ప్రాణాయామం. మనసు శాంతిస్తుంది. చూపుడు వేళ్లను నుదుటి మీద ఉంచి భ్రామరి ప్రాణాయామానికి మిగిలిన 3 వేళ్లను కన్నుల మీద, ఇంకా నోరు మూసి ఉంచాలి. ఓంకారనాదం ముక్కు నుండి వెలువడుతుంది. శ్రద్ధ వహించండి. ఇప్పుడే చెవులు తర్వాత మూసుకోవాలి. బొటనవేలుతో ముందు వినండి. భ్రమణం వలె ఓంకారం చేయండి. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతు యోగినః ఓమితేకాక్షం బ్రహ్మ అని యోగీశ్వరుడైన కృష్ణుడి గీతలో ఎవరి జపాన్నైతే భగవానుడైన కృష్ణుడు జపించాడో, ఏ నామాన్ని పరమశివుడు జపించాడో, ఏ మంత్రాన్ని దేవుడు రాముడు జపించాడో అది ఓంకారం तस्य वाचकः प्रणवः तज्जपस्तदथ भावनं అని మహర్షి పతంజలి అన్నారు. ఇది భ్రామరి ప్రాణాయామం. మొదటి నాదం నుండి ఓంకార ఉచ్చారణ. చెవులు పూర్తిగా మూసి ఉంచాలి. బొటనవేలుతో భ్రమరంలాగా ఓంకారం మోగుతుంది. హైపర్ టెన్షన్, డిప్రెషన్ మొదలగు అన్ని మానసిక బంధాలు నశిస్తాయి. సమాధి స్థితి లభిస్తుంది. వ్యాధులైతే శారీరకమైనవన్నీ నశిస్తాయి. ఎందుకంటే 80% వ్యాధులు మానసిక ఒత్తిడి కారణంగానే కలుగుతాయి. ఒత్తిడి అంతా బయటకు పోతుంది శ్వాసతో పాటు. భ్రామరి ప్రాణాయామం శ్వాసను లోపలికి గట్టిగా ఊపిరితిత్తుల్లో నింపి ఓంకారాన్ని ఉచ్చరించడం జరుగుతుంది.
తర్వాత చేతులు కిందకి దింపండి. 3 నుండి 5 సార్లు రోజుకు చేయవచ్చు. మీకు టైం ఉంటే 11 లేదా 21 సార్లు వరకు దీన్ని మీరు చేయవచ్చు. 2 చేతులు మోకాళ్ళ మీద ధ్యాన ముద్రలో. ఇక ఉదగత ప్రాణాయామం. ఊపిరిని గట్టిగా లోపలికి పీలుస్తారు. అష్టచక్రంలోనే మనసును కేంద్రీకరించండి. భ్రామరి ప్రాణాయామంతో అష్టచక్రంలో సూర్యుడు ఉదయించినట్టుగా ఒక ఉషస్సు, ఒక వెలుగు, ఒక తేజం నిండినట్టుగా దానంతటదే కనిపిస్తుంది. ఆ ఉషస్సులో, జ్యోతిలో ఓంకారాన్ని చూడండి. రండి చేద్దాం. ఉదిగీత ప్రాణాయామంలో శ్వాసను గట్టిగా లోనికి పీలుస్తారు. ఆద్యాచక్రంలో ప్రణవమైన ఓంకారనాదం. ఇక ఇప్పుడు మౌనంగా ఉండి శ్వాసతో ఓంకార ధ్యానాన్ని మీరు ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేయండి. మళ్ళీ మౌనం వహించండి. శ్వాస మీద మనసు లగ్నం చేయండి. చేతులు తిన్నగా ఉంచి మామూలుగా ఉండండి. ఇక శ్వాసతో, ప్రాణంతో ప్రణవనాదం, ఓంకార ధ్యానం. రెండు చేతులను పైకెత్తండి. ఒకదానితో మరొక చేతిని అరచేతులను రుద్ది ఉత్పన్నమయ్యే ఉష్ణశక్తిని కళ్లకు అంజనంగా అద్దుకోండి. ఆ తర్వాత కళ్ళు మెల్లిగా తెరవండి. ఇక ఈ ప్రాణాయామాన్ని రోజూ చేయండి. సమయం తక్కువగా ఉంటే రోజు అరగంట చేయండి, పావుగంట చేయండి. రోగపీడ మరీ అధికంగా ఉంటే సమయాన్ని మెల్లిమెల్లిగా పెంచండి, మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ. తిన్నగా కూర్చోలేకపోతే నేల మీద, కుర్చీ మీద కూర్చుని చేయండి. అలా చేసే పరిస్థితి కూడా లేకపోతే మీరు పడుకునైనా సరే ఈ ప్రాణాయామాన్ని తప్పకుండా చేయండి. ఇక కొన్ని ముఖ్యమైన ప్రాణాయామాలు. ఎవరికైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే వారు దీనితో పాటు ఉజ్జయ ప్రాణాయామాన్ని కూడా చేయవచ్చు. కపాలభాతి ప్రాణాయామంతో థైరాయిడ్ ప్రాబ్లం పోతుంది. ఉజ్జయ ప్రాణాయామం థైరాయిడ్ కోసం, గొంతు కోసం, స్నోరింగ్ కోసం, రాత్రిపూట గురకపెట్టేవారు ఉంటారు, వారి కోసం, స్లీపింగ్ ప్రాబ్లం ఉన్నవారు, నత్తిగా ఆగి మాట్లాడే పిల్లలు, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా లేదా గొంతుకు సంబంధించిన సమస్యలున్నా వారు ఉజ్జయ ప్రాణాయామాన్ని చేయగలుగుతారు. శ్వాసలోనికి గట్టిగా పీల్చండి. ఛాతీలో ఊపిరితిత్తుల్లో నింపండి. ముక్కు రంధ్రాల నుండి గొంతు బిగించి ఈ విధమైన ఒక సౌండ్ వస్తుంది. నోరు మూసి ఉంచి ముక్కుతో గాలి పీలుస్తారు. పీల్చేటప్పుడు ధ్వని వస్తుంది. శ్వాసను పూర్తిగా నింపిన తర్వాత జాలంధర బంధం వేద్దాము. జాలంధర బంధం వేసి కొద్దిసేపు నిలిపి ఉంచి, సర్వైకల్ పెయిన్ ఉంటే జాలంధర బంధం వేయవద్దు. హార్ట్, హై బీపీ ప్రాబ్లం ఉన్నా జాలంధర బంధం వేయవద్దు. శ్వాసను పీల్చండి. ఇంకా రైట్ నాస్ట్రిల్ను మూసి ఉంచి లెఫ్ట్ నుండి వదలండి. వదలాలి. రైట్ను మూసి లెఫ్ట్తో పీల్చడం రెండింటితోనూ. పీల్చేటప్పుడు ఇలాంటి ధ్వని వస్తుంది. ఇలా దీనిని ఎక్కువసేపు చేయండి. యథాశక్తి ఆపి ఉంచిన తర్వాత రైట్ నాస్ట్రిల్ని మూసి ఉంచి లెఫ్ట్తో బయటికి వదలాలి. లోనికి తీసుకుంటున్నప్పుడు సౌండ్ అవుతుంది. బయటకు వదిలేటప్పుడు ఇలా చెయ్యొద్దు. ఇది తప్పు జరుగుతోంది. సరిగ్గా చెయ్యండి. ఉజ్జయ ప్రాణాయామం. మీకు బాగా వేడిగా అనిపిస్తుంటే, చెమటలు బాగా పోస్తే, బీపీ హైగా ఉంటే, కోపం ఎక్కువ వస్తే
ఎక్కువ వేడిగా ఉంటే ఈ ప్రాణాయామాన్ని వేసవి కాలంలో చేస్తే మీరు దాన్ని అభ్యసించినప్పుడు శరీరపు టెంపరేచర్ నార్మల్ చేసుకోగలుగుతారు. C3 శీతకారి ప్రాణాయామం. కానీ ఎవరికైనా ఆస్తమా, కఫం సమస్యలుంటే చేయొద్దు. C3 నోరు తెరిచింది. పళ్ళ మధ్య నుంచి నాలుక బయట పెట్టండి. నాలుక బయటకు ఉంది. ఇంకా నాలుకను పక్షిముక్కులా చేసి శ్వాసంలోనికి తీసుకుని C3 ప్రాణాయామం చేస్తారు. సిసి అనే సౌండ్ చేస్తూ. పీల్చడం నోటుతో కొద్దిసేపు ఆపి ఉంచండి. ఒకవేళ హార్ట్ హై బీపీ ప్రాబ్లం ఉంటే ఆపి ఉంచొద్దు. వదిలేటప్పుడు కూడా ముక్కు ద్వారా బయటకు వదలండి. నాలుక బయట పెట్టండి. శ్వాసను లోనికి పీల్చిన తర్వాత కాసేపు నిలిపి ఉంచాలి. వదిలేటప్పుడు ముక్కుతో వదలండి. ఇది శీతరి ప్రాణాయామం. 3 నుండి 5, 11 సార్లు వరకు చేయొచ్చు. శీతకారి ప్రాణాయామం. పళ్ళ వెనకాల నాలుకను ఆంచి ఉంచండి. పళ్ళ వెనుకకు నాలుకను తెచ్చి పెదవులను తెరిచి పళ్ళు బిగించి సిసి అనే ధ్వనితో శ్వాసం లోపలికి పీల్చాలి. వదలడం ముక్కుతో. పీల్చేటప్పుడు శబ్దం రావాలి. ఈ 2 రోగోపచారాల దృష్టితో చూస్తే ఉష్ణరోగమైనట్లయితే దీనిని మీరు చేయవచ్చు. ఈ 3 ప్రాణాయామాలు మీకు మరింత ముఖ్యం. నిజానికి ప్రాణాయామాలు చాలా ఉన్నాయి. అయితే మీకు ముందు చెప్పిన 7 ప్రక్రియలు చాలా ముఖ్యం. ఈ ఉజ్జాయి, శీతరి, శీతకారి ఆసనాలను రోగోపచార దృక్పథంతో కొన్ని ప్రత్యేకతలు మీకు చెప్పాను. లేదంటే మీరు 7 ప్రాణాయామాలను చేస్తే సమస్త వ్యాధులు నశిస్తాయి. ఒకవేళ మీకు రోగాలు లేకపోతే మీరు జీవితాంతం ఆరోగ్యంగా జీవిస్తారు. వ్యాధులు నశించేందుకు, సమాధి స్థితి పొందేందుకు, మనసులో చెలరేగే కోరికలను తొలగించేందుకు, ఇంకా నిద్రిస్తున్న శక్తుల్ని మేల్కొల్పేందుకు అవసరం 7 ప్రాణాయామాల అభ్యాసం. ఇక 7 సూక్ష్మ వ్యాయామాలు, సూక్ష్మాసనాలు. 2 కాళ్లను ముందుకు చాపండి. ప్రతిరోజు తప్పకుండా చేయండి. ఇది కాస్త టైం పడుతుందంతే. మీ కాళ్ళ ఆరోగ్యం పొందుతాయి. మీ శరీరం అంతా ఫ్లెక్సిబుల్గా అవుతుంది. ముఖ్యంగా ఎందుకంటే పొట్టకు, వీపుకు, ఛాతికి మరియు వీపుకి ముఖ్యంగా ఆరోగ్యకరం. అందుకని మనం అభ్యసిద్దాం డయాబెటీస్ కోసం. మొదటగా అభ్యాసం చేద్దాము. బాడీలో జాయింట్లను ఫ్లెక్సిబుల్గా చేసేందుకు ముందుకు, వెనక్కు పాదాలను వంచండి. 7 సూక్ష్మ వ్యాయామాల ముఖ్యాభ్యాసం. పాదాలను ముందుకు, వెనక్కు ఒత్తండి. పూర్తి శక్తితో ముందుకు, వెనక్కు ఒత్తండి. అరికాళ్లను మరింత గుండ్రంగా తిప్పండి. కాళ్లను గుండ్రంగా తిప్పుతూ ఉండండి. పూర్తి గుండ్రంగా తిప్పండి. క్లాక్ వైజ్గా, యాంటీ క్లాక్ వైజ్గా. ఇక ఇప్పుడు బటర్ఫ్లై చేద్దాం. 2 కాళ్లను అరిపాదాలతో కలపండి, కదపండి. ఇది కాళ్లను ఫ్లెక్సిబుల్గా చేసేందుకు కాళ్లకు ఎక్సర్సైజు. నడుము నొప్పి ఉన్నవారు, సటికా పెయిన్ ఉన్నవారు, క్రాంప్స్ ఉన్నవాళ్ళు, రక్తనాళ సమస్యలు ఉన్నవారు ఈ విధంగా కాళ్లను కదుపుతూ మోకాళ్లను నేల కానట్టు చేయండి. మెల్లిమెల్లిగా అభ్యాసం పూర్తవుతుంది. ఛాతీ తిన్నగా అవుతుంది. మామూలుగా కదిలిస్తుండండి. ఈ బటక్స్, హిప్స్, థైస్లో పెరిగిన కొవ్వును తగ్గించడానికి కూడా ఇది అవసరమైన అభ్యాసం. ఇక ఇప్పుడు 5 అభ్యాసాలు ముఖ్యంగా చేతుల కోసం. చేతుల్లో నొప్పి, సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంటే, మెడ వెనుక నొప్పిగా ఉంటే, ఛాతీ పైభాగం కోసం బొటన వేలులోనికి, వేలు పైకి, పిడికిలి మూసి గుండ్రంగా తిప్పుతూ ఉండండి. ఈ మొదటి అభ్యాసం శరీరం పైభాగాన్ని ఆరోగ్యంగా చేసేందుకు, ఇంకా చేతుల జాయింట్లను ఆరోగ్యంగా చేసేందుకు, సర్వైకల్ స్పాండిలైటిస్ నొప్పి మరియు యాంట్రోజన్ స్పాండిలైటిస్ నుండి రక్షణ పొందేందుకు, ఒకవేళ మీకు ఈ ప్రాబ్లం ఉంటే దాన్ని పోగొట్టేందుకు సెకండ్ ఆసనం. 2 చేతులు ఎదురెదురుగా ఉంచి, మోచేతుల నుండి చేతులు ముడిచి, వేళ్లన్నీ భుజాల మీద ఉంచుకుని 2 మోచేతులను ఎదురెదురుగా ఉంచి కలపాలి. ఒక పెద్ద సున్నాగా చేస్తారు మీరు మోచేతులతో. మోచేతులు పూర్తి గుండ్రంగా తిరుగుతాయి. వ్యతిరేక దిశలో కూడా ఇదే విధంగా చేస్తారు. ఒకవేళ సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంటే మెల్లిగా అభ్యాసాన్ని పెంచవచ్చు. ఇంకా పెద్ద సున్నా తయారు చేసి మోచేతులతో అప్పుడు 2 చేతులను పైకెత్తండి. తర్వాత అభ్యాసం. కుడి నుండి ఎడమ, ఎడమ నుండి కుడి చేతి మణికట్టును పట్టుకోండి. శ్వాసలోనికి పీలుస్తూ
రైట్ హ్యాండ్ను లెఫ్ట్ హ్యాండ్తో వెనక్కి లాగండి. ఛాతీ భాగం తిన్నగా ఉంచి మెల్లిగా గాలి పీల్చండి. హార్ట్ హైబీపీ ప్రాబ్లం ఉన్నవారు మెల్లిమెల్లిగా అన్ని అభ్యాసాలను చేయాలి. హార్ట్ ప్రాబ్లం ఉంటే ఈ అభ్యాసాన్ని మరింత మెల్లిగా చేయాలి. ఊపిరి పీలుస్తూ మధ్యలో ఆగి శ్వాసను పీలుస్తూ సైడ్కు లాగాలి. ఇక ఇప్పుడు 2 చేతుల వేళ్లను కలిపి తల వెనుక భాగంలో ఉంచుదాం. చేతులతో తల మీద, తలతో చేతుల మీద పరస్పరం ఒత్తిడినిద్దాం. అప్పుడు చేతులు కిందకి తెద్దాం. మెడలో వణుకులా వస్తుంది. అప్పుడు కుడి చేతిని పైకెత్తుదాం. చెవి వద్ద తలకు అరచేతిని తగిలించి ఉంచుదాం. చేత్తో తల మీద, తలతో చేతి మీద ఒత్తిడినిద్దాం. అప్పుడు మరోవైపు మరో చేత్తో. దీనిని ఎదుటి నుండి కూడా చేయవచ్చు. 2 చేతులను మోకాళ్లపై ఉంచి భుజాలను గుండ్రంగా తిప్పాలి. వ్యతిరేక దిశలోనూ, ఆపోజిట్ సైడ్ నుండి కూడా. ఇవి ముఖ్యమైన 7 చిన్న వ్యాయామ ప్రక్రియలు. ఇక 7 ముఖ్యాసనాలు. ముందుగా వజ్రాసనంలో కూర్చుని మండూకాసనం. మండూకాసనం కోసం వజ్రాసనంలో కూర్చుందాం. వజ్రాసనంలో పాదాలు మడవలు బయటికి, అరిపాదాలు లోనికి, 2 మోకాళ్ళు ఎదురెదురుగా కలిపి ఉంచి 2 చేతులు మోకాళ్లపై పెట్టాలి. ఈ వజ్రాసనాన్ని భోజనం తర్వాత కూడా చేయొచ్చు. ఆసనాల్లో తీసుకోవాల్సిన 2 ముఖ్యమైన జాగ్రత్తలు. నడుము నొప్పి ఉన్నవారు ముందుకు వంగే అభ్యాసాన్ని అసలు చేయకూడదు. హెర్నియా ఉన్నవారు వెనక్కు వంగే అభ్యాసాన్ని చేయకూడదు. ఊపిరికి సంబంధించి ముఖ్య నియమాలు. ముందుకు వంగినప్పుడు శ్వాసను బయటకు వదలాలి. వెనక్కు వంగినప్పుడు శ్వాస లోనికి పీల్చాలి. మండూకాసనం కోసం ఫస్ట్ పోజ్. పిడికిలు బిగించి బొటనవేలు లోపల, మిగిలిన వేళ్లు పైకి ఉంచాలి. నాభికి 2 వైపులా పిడికిలు తగిలించండి. పిడికిళ్ళు వెనక నుండి ఇలా తగిలించి ఉంటాయి. శ్వాసను బయటకు వదులుతూ ముందుకు వంగుతారు. మండూకాసనం ఫస్ట్ పోజ్. ఎదురుగా చూస్తూ దృష్టి నిగిడ్చి ఇంకా పైకి లేచి మెల్లిగా. డయాబెటీస్ ఉన్నవారు ఈ అభ్యాసాన్ని 5 నుండి 15 సార్లు చేయవచ్చు. ఇది మండూకాసనం ఫస్ట్ పోజ్. సెకండ్ పోజ్ మండూకాసనంది. ఎడమ చేతిని నాభికి పైన ఉంచి కుడి చేతిని దాని మీద ఉంచి శ్వాసను వదలండి. బయటకు ముందుకు వంగండి. మండూకాసనం సెకండ్ పోజ్. డయాబెటీస్కు, హెర్నియాకు, కడుపులో సమస్యలకు చాలా బాగా ఉపకరించే అభ్యాసం. శ్వాసను పీలుస్తూ పైకి లేస్తారు. రెండు చేతులు మోకాళ్లపై ఉంచి శశకాసనం. శ్వాసను లోనికి పీలుస్తూ చేతులు పైకెత్తుతారు. పైకి చూడాలి. చూపు పైకుంచి శ్వాసను బయటకు వదులుతూ వంగుతారు. అరిచేతి అంచులు మరియు నుదులు నేల మీద. నడుము నొప్పి ఉన్నవారు ఈ ఆసనాన్ని వేయవద్దు. అరిచేతులు, మోచేతులు మరియు నుదురు నేల మీద. శ్వాసను పూర్తిగా బయటికి, లోనికి పీలుస్తూ చేతుల్ని పైకెత్తాలి. చేతులను సైడ్ నుండి కిందకు. ఈ 2 ఆసనాలను కూర్చుని చేసాం. మరో 2 ఆసనాలను పొట్ట మీద పడుకుని చేద్దాం. పొట్ట మీద ఆనుకుని పడుకుందాం. పొట్టను ఆంచి పడుకుని చేసే 2 ముఖ్య ఆసనాలు భుజంగాసనం మరియు శలభాసన అభ్యాసం. గడ్డ నేల మీద, 2 చేతులు ఛాతీ 2 వైపులా పెట్టుకోవాలి. 2 పాదాలు వెనుక కలిపి ఉంచాలి. ఆసనాల్లో 7 ఉపయోగకరమైన ప్రత్యేక ఆసనాల క్రమంలో పొట్టను నేల కాంచి పడుకునే ఈ భుజంగాసనం శ్వాసను లోనికి పీలుస్తూ ముందు నుండి పైకి లేవాలి. నాభి వరకు పైకి లేచి మోచేతులను కొద్దిగా ఉంచి 2 పాదాల వెనుక భాగాలను కలిపి శ్వాసను వదులుతూ కిందకు వంగుతారు. ఈ భుజాల కోసం. భుజాలను ఆరోగ్యవంతంగా అందమైనవిగా తయారు చేసేందుకు ఇది చాలా ముఖ్యమైనది. కటి పైభాగపు అన్ని రోగాలకు. భుజంగాసనంలోని 2వ పోజు. 2 చేతులను ఛాతీ కింద, ఎడమ చెయ్యి కింద, కుడి చెయ్యి దాని మీద. శ్వాసలోనికి పీలుస్తూ ముందు నుండి లేస్తారు. మోచేతులు తిన్నగా అవుతాయి. మెల్లిగా పైకి లేస్తూ మెల్లిగానే కిందకి దిగుతారు. సర్వైకల్ స్పాండిలైటిస్ నొప్పి వలన షోల్డర్, లోమోసస్ స్పాండిలైటిస్, ఎన్క్లోజింగ్ స్పాండిలైటిస్, స్లిప్ డిస్క్, ఛాతీ నొప్పికి అత్యవసరమైన ఆసనం. భుజంగాసనపు 3వ అభ్యాసం. 2 చేతులు ఛాతీకి సైడ్లో నేల మీద ఉంచి, అరిచేతులు గడ్డం నేలపై ఉంచి 2 పాదాలను వెనుక నుండి కలుపుతూ శ్వాసలోనికి పీలుస్తూ చేతులను పైకెత్తుతారు. ముందు నుండి ఛాతీ, గడ్డాన్ని కూడా పైకి లేపవలను. 3వ ఉపయోగకరమైన అభ్యాసం. కొద్దిసేపు ఆపి ఉంచుతాం. అప్పుడు మెల్లిగా కిందకు వస్తాం. భుజంగాసనంలోని 4వ ముఖ్యమైన అభ్యాసం తిర్యక్ భుజంగాసనం. 2 పాదాల్లో వెనుక దూరం మరియు 2 పాదాలు తెరుచుకుని ఉంటాయి వెనక వైపు. గడ్డ నేల మీద. శ్వాసలోనికి పీలుస్తూ ముందు నుండి బాడీని పైకెత్తాలి. ఇంకా కుడి భుజం పై నుండి ఎడమ పాదపు మడమ కనిపించాలి. ఆపోజిట్ సైడ్లో పాదపు మడమ కూడా వెనక నుండి కనిపించాలి. శ్వాసను విడుస్తూ కిందకి రావాలి మెల్లిగా. ఇదే అభ్యాసాన్ని 2వ వైపు నుండి కూడా శ్వాసను లోపలికి పీలుస్తూ ముందు నుండి పైకి లేస్తారు. తర్వాత ఎడమ భుజం పై నుండి కుడి పాదపు మడమ వెనక భాగం కనిపించాలి. ఆపోజిట్ సైడ్ పాదాల మడమలు కనిపించాలి వెనక్కు. శ్వాసలోనికి పీలుస్తూ లేస్తారు. శ్వాసను వదులుతూ కిందకు వంగుతారు.
రెండు చేతులను థై కింద, తొడల కింద, రెండు పాదాలు వెనక నుండి కలిపి దగ్గరగా, అరిపాదాలు వెనక్కి మడిచి ఉంచాలి. శలభాసనం. కుడి పాదాన్ని పైకెత్తండి. మోకాళ్లు తిన్నగా ఉంచి గడ్డాన్ని నేల మీద ఉంచి, నడుము నొప్పి ఉంటే నడుములో నొప్పి కలగనంత వరకు మాత్రమే వంగండి. పాదాలు కిందకు తీసుకురండి మెల్లిగా. రెండవ పాదాన్ని ఎత్తండి. శ్వాసలోనికి. శలభాసనం అంటే అన్ని ఆసనాలను 1 నుండి మొదలుపెట్టి మెల్లిగా 3, 5 సార్లు. ఇంకా స్పైనల్ కార్డ్ సమస్య ఎక్కువగా ఉంటే ఈ ఆసనాలను ఎక్కువగా చేయవచ్చు. కటిభాగానికి ముఖ్యమైన అభ్యాసం శలభాసనం చేస్తున్నారు మీరు. ఇప్పుడు శలభాసనం తర్వాత పోజు. రెండవ పోజు. రెండు చేతులు ఎదురుగా చెవుల మీద ఉంచి, ఎడమ చెయ్యి వెనక నడుము మీద శ్వాసను లోనికి పీలుస్తూ ముందు నుండి కుడి చేతిని, వెనక నుండి ఎడమ చేతిని ఎత్తుతారు. మెల్లిగా ఎత్తాలి. మెల్లిగా. ముందు నుండి కొద్దిగా ఛాతి కూడా లేస్తుంది, గడ్డము లేస్తుంది, చెవికి తగిలించిన చెయ్యి కూడా లేస్తుంది. వెనక నుండి ఆపోజిట్ సైడ్లోని కాలు, ముందు నుండి కుడి చెయ్యి, వెనక నుండి ఎడమ కాలు. శ్వాసను వదిలి కిందకు. చేతులు పొజిషన్ మారుద్దాం. ఎడమ చేయి ముందుకు చెవికి తగిలించి ఉంచి నేల మీద శ్వాసను లోనికి పీలుస్తూ ఇప్పుడు ముందు నుండి ఎడమ చేతిని, వెనక నుండి కుడి కాలును పైకెత్తుతారు. బ్యాలెన్స్ చేసుకుంటూ ఛాతీని కూడా కాస్త శ్వాసను వదులుతూ కిందకు. రెండు చేతులు వెనక నడుము మీద. శలభాసనం మూడవ పోజు. కుడి చేతితో ఎడమ మణికట్టును పట్టుకోండి. శ్వాసలోనికి పీలుస్తూ ముందు నుండి పైకి లేవండి. ఛాతీ లేస్తుంది. ముందు నుండి దృష్టి పైకి. రెండు పాదాలు వెనుక కలిపి ఉంచాలి. అరిపాదాలు వెనక్కి మడిచి ఉంచాలి. శ్వాసను విడుస్తూ కిందకి రావాలి. శలభాసనం నాలుగవ పోజు. రెండు వైపుల నుండి పైకి లేస్తారు. ముందు నుండి ఛాతీ ఎత్తాలి. వెనక నుండి పాదాలు మరియు చేతులు వెనక్కి లాగి నడుము మీద ఉంచాలి. మెల్లిగా ఎత్తండి. నడుము నొప్పి ఎక్కువగా ఉంటే దీన్ని చెయ్యొద్దు. శ్వాసను విడుస్తూ కిందకు వంగండి. శవాసనంలో పడుకోండి. శవాసనంలో పడుకుని వేసే 3 ముఖ్యాసనాలు. అన్నింటికన్నా ముఖ్యంగా ఉత్థాన పాదాసనం. రెండు పాదాలు దగ్గరగా పెట్టి అరచేతులను కిందకు ఉంచి శ్వాసలోనికి పీలుస్తూ రెండు పాదాలను ఒకేసారి పైకి లేపాలి. 30 డిగ్రీల్లో. సుమారు 1 అడుగు ఎత్తు నేల మీద నుండి పైకి లేపుతారు. రెండు చేతుల అరచేతులను కిందకు ఉంచి చేతులకు కాస్త ప్రెషర్ ఇవ్వండి. ఎత్తలేకపోతే నడుము నొప్పి పుడితే 1 కాలు ఎత్తండి, రెంటినీ కాదు. మళ్లీ కిందకు తీసుకురండి కాళ్ళను. ఇది ఉత్థాన పాదాసనం. ఉదరానికి చాలా మంచిది. పవన ముక్తాసనం. కుడికాలును మోకాలు నుండి వంచండి. రెండు చేతుల వేళ్లను ఇంటర్లాక్ చేసి మోకాళ్ళపై నుండి పాదాలను పట్టుకోవాలి. రెండవ కాలు నేల మీద పూర్తిగా తిన్నగా ఉంచాలి. శ్వాసను బయటికి వదలాలి మెల్లిగా. మోకాల్ని వంచండి. ఛాతీకి ఆంచుకోండి. తలను పైకెత్తి ముక్కును మోకాలి కాంచాలి. అప్పుడు కాలును మెల్లిగా తిన్నగా చెయ్యాలి. ఎడమ కాలు మడవండి. రెండు చేతులు వేళ్లను ఇంటర్లాక్ చేయండి. శ్వాసను బయటకు వదలండి. మోకాళ్లను వంచండి. వీలైనంత ఛాతీ కాంచుకోండి. మళ్లీ తల ఎత్తి ముక్కుకు తగిలించుకోవాలి మోకాలను. రెండు పాదాల అరిపాదాలను కింద కాంచి ఉంచి కాలు తిన్నగా ఉంచాలి. రెండు పాదాలు ఒక చోటికి చేర్చాలి. రెండు పాదాలను ఒక్కసారిగా ఉంచుకోవాలి. అరిపాదాలు కింద కాంచి రెండు చేతి వేళ్లను ఇంటర్లాక్ చేయాలి. శ్వాసను బయటకు వదులుతూ మోకాళ్లను వంచండి. ఛాతీకి తగిలించండి ముందు. అప్పుడు తల ఎత్తి ముక్కుకు తగిలించండి. మళ్లీ కాలు తిన్నగా చేసుకోండి. ఇది ముఖ్యమైన రెండో అభ్యాసం. ఉదరం కోసం 2 అభ్యాసాలు చేశాం. కటి పై భాగానికి ఒక ముఖ్యమైన అభ్యాసం. వెన్నెముక ప్రాబ్లమ్స్కై రెండు చేతులు భుజాలకు సమాంతరంగా తెరిచి ఉంచి, ఇంకా రెండు కాళ్లను మోకాళ్ల నుండి వంచి, రెండు చేతులు భుజాలతో సమానంగా తెరిచి ఉంచి, రెండు మోకాళ్లు దగ్గరగా పెట్టి, రెండు అరిపాదాలు కూడా దగ్గర పెట్టుకుని శ్వాసను లోపలికి నింపి కుడివైపు కాళ్లను ఉంచాలి. మెడ ఆపోజిట్ సైడ్లో ఎడం వైపుకు. మోకాలు మీద మోకాలు, మడమ మీద మడమ, చీలమండ మీద చీలమండ, మెడ ఆపోజిట్ సైడ్లో శ్వాసలోనికి పీల్చి మధ్యలో ఆగుతారు. ఇక రెండవ వైపు నుండి అభ్యాసం కొనసాగుతుంది. మెల్లిగా శ్వాసలోనికి పీలుస్తూ ఎడం వైపుకు ఉంచుతారు కాళ్లను. కుడి మోకాలు ఎడం మోకాలుపై వేసి మెడ ఆపోజిట్ సైడ్లో కుడివైపుకు శ్వాసలోనికి, శ్వాసను బయటకు విడుస్తూ మధ్యకు వస్తారు. మర్కటాసనం రెండవ అతి ముఖ్యమైన పోజు. రెండు కాళ్లను కాస్త పైకెత్తి పట్టుకుని మోకాళ్లతో ఉంచి ఉండాలి. సుమారు 1.1 అడుగుల వెడల్పులో తెరిచి ఉండాలి. శ్వాసలోనికి పీలుస్తూ కుడివైపు కాళ్లను ఉంచుతారు. కుడి మోకాలు నేల మీద, ఎడమ మోకాలు కుడి అరిపాదం పైన, మెడ ఆపోజిట్ సైడ్లోను ఎడం వైపుకు. కుడివైపు కాళ్లు ఉంచితే మెడ ఎడం వైపుకు. అప్పుడు మధ్యలో ఆగుతారు. ఇప్పుడు రెండవ వైపు నుండి చేస్తారు. మెడను ఆపోజిట్ సైడ్లో ఎడం వైపు కాళ్లు ఉంచాలి. ఎడమ మోకాలు నేల మీద ఉంచి కుడి మోకాలు ఎడమకాలి అరికాలిపై, చీలమండపై చీలమండ, మెడ కుడివైపుకు శ్వాసను వదులుతూ వెనక్కు కాలు తిన్నగా చేయాలి. ఈ అభ్యాసాలను ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేయొచ్చు. నడుము నొప్పి ఉంటే 1 నుండి 3 సార్లు, తర్వాత 5 సార్లు, 10 సార్లు వరకు చేయొచ్చు. ఇక మర్కటాసనంలోని మూడవ అభ్యాసం. రెండు కాళ్లు దగ్గరకు పెట్టి రెండు చేతులను భుజాలకు సమాంతరంగా తెరిచి ఉంచి అరచేతులను కింద వైపుకు పెట్టి కుడికాళ్ళను 90 డిగ్రీల్లో ఎత్తి ఉంచుతారు. మెల్లిగా రెండు కాళ్లు మోకాళ్లు తిన్నగా చేసి అరిపాదాలు కింద కాంచి ఉంచి కుడికాలును ఎడమ చేతి దగ్గరికి మెల్లిగా ఎడం వైపుకు తీసుకువెళ్ళాలి. మెడ ఎడం వైపుకు, శ్వాసలోనికి. మళ్లీ కాలును పైకి ఎత్తాలి మెల్లిమెల్లిగా 90 డిగ్రీల కోణంలో. మోకాళ్లు తిన్నగా చెయ్యాలి.
అరిపాదాలు బిగించి కిందకు తెస్తారు. ఇక ఇప్పుడు ఎడమకాలును 90 డిగ్రీల కోణంలో ఎత్తుతారు మెల్లిగా. ఎడమకాలును పైకెత్తి కుడి చేతి దగ్గరకు తీసుకొస్తారు ఆపోజిట్ సైడ్లో. ఎంత ఎక్కువ తేగలిగితే అంత ఎక్కువగా తేవాలి. మెడ ఆపోజిట్ సైడ్లో 2 కాళ్ళు మోకాళ్ళను సరిగా తిన్నగా చేసి, అప్పుడు కాళ్లను తిన్నగా 90 డిగ్రీల కోణంలో చేసి, ఆ తర్వాత కిందకు తీసుకొస్తారు నేల మీదకి మెల్లిగా. ఎంత ఎక్కువ తేగలిగితే అంతగాను. ఇక కాసేపు శవాసనంలో విశ్రాంతి. 2 కాళ్ల మధ్య దూరం ఉంచి, కళ్ళు మూసి, నిర్మలమైన మనసుతో మొత్తం శరీరాన్ని స్థిరంగా ఉంచి, నేను ఆత్మ చైతన్యాన్ని, నేను దైవపుత్రుణ్ణి, భూమాత బిడ్డను, జగత్పిత పరమేశ్వరుడి ఒడిలో ప్రశాంతతను పొందుతాను అనుకోండి. హాయిని పొందండి. శ్వాసను జోడిస్తూ పొండి మీ చైతన్యంతో. ఇక 2 చేతులు ఎత్తి ఉంచండి. పరస్పరం రుద్దండి. కళ్ళ మీద ఉంచుకుని కళ్ళు తెరవండి. ఎడమ వైపుకు ఒత్తిగిలి హాయిగా కూర్చోండి. ఈ రోజు మీకు చెప్పాను నేను యోగాభ్యాసపు ఒక టోటల్ ప్యాకేజ్. 7 ముఖ్య ప్రాణాయామాలు, 7 సూక్ష్మ వ్యాయామాలు, ఇంకా 7 ముఖ్యాసనాలు. వీటిని చేస్తే చాలు మనకున్న వ్యాధులన్నీ నశిస్తాయి. ఇక పూర్తి శ్రద్ధ, తదేక ధ్యానంతో చేసినట్లయితే యోగాభ్యాసం సమాధి స్థితి పొందవచ్చు. యోగా సంపూర్ణ చికిత్సా శాస్త్రం. యోగా ఒక సంపూర్ణ ఆధ్యాత్మిక ఉత్కృష్టత. ఇక యోగా ఒక ఆరోగ్యకరమైన జీవనాన్ని జీవించాలన్న సంకల్పం. ఈ మాత్రం యోగాభ్యాసం చేయండి. పొద్దున్నే లేచి నీరు తాగండి. అన్నం తిన్న గంట తర్వాత నీరు తాగండి. సాదా ఆహారాన్ని భుజించండి. పవిత్రమైన సంకల్పంతో అనుక్షణం జీవించండి. ప్రతి క్షణం చిరునవ్వుతో జీవించండి. జీవితాన్ని సంబరంగా జీవించండి. జీవితపు ప్రతి ఉదయం నీకు ఒక కొత్త జన్మ అనుకో. ప్రతి క్షణాన్ని మిమ్మల్ని మీరు భగవంతుడి బిడ్డలుగా భావించండి. జీవించండి. నువ్వు దీనహీన దుఃఖ దరిద్రుడివి కాదు. నువ్వు పరమేశ్వర సంతానానివి, దైవపుత్రుడివి నువ్వు అనుకుని భావించి మీ ఆహారము, మీ ఆలోచనల మీద, మీ నిద్ర మీద, మనసు మీద నియంత్రణను ఉంచుకుని జీవితాన్ని గడపండి. మీరెన్నడూ వ్యాధిగ్రస్తులు కానే కారు. సమాధి స్థితిని పొందుతారు. స్వయంగా అమృతపానం చేస్తారు. ఏ ఏ రోగాల వలన మానవాళి బాధపడుతోందో ఆ రోగాల నుండి మానవాళికి ముక్తినిద్దాము. రండి, మనం స్వయంగా ఆరోగ్యంగా ఉందాం. స్వయంగా ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మిద్దాం. ఆరోగ్యమైన భారతదేశం సమృద్ధి నిండిన దేశం. ఆధ్యాత్మిక భారతదేశ నిర్మాణాన్ని మనమే స్వయంగా చేయాలి. యోగా మనకు నేర్పేది ఇదే.